ఎట్లా ఉందన్న సోషల్ మీడియా పనితనము? ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఒక తీరు నడిచింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఒక ప్రజా సమస్యను వెలికితీద్దామంటే కూడా భయాందోళనలో సామాన్య ప్రజలు నడుస్తూ ఉన్నది. పార్టీ కార్యకర్తలు నడుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా తీయాలంటే కూడా వాళ్ళ మీద కేసులు నడుస్తూ ఉంది. అన్నిట్లో చూస్తే ఏమనిపిస్తుంది అసలు ఈ ప్రభుత్వం ప్రజా పాలన, ప్రజా కంటక పాలన? ప్రభుత్వం ఇప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో గ్యారంటీలలో విఫలమయ్యారో వీటన్నిటిని ఫోకస్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ప్లాట్ఫామ్స్ పైన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆర్గానిక్ సోషల్ మీడియా సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా ప్రభుత్వానికి ధీటుగా వారు ఏ విధంగా అయితే వాళ్ళ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇదంతా కూడా దీన్ని చూసి ఎక్కడికక్కడ తిరుగుబాట్లు మొదలవుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా రైతన్నలు కావచ్చు, నేతన్నలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఇంత తొందరగా కేవలం ఒక సంవత్సరం తిరిగే లోపే ప్రభుత్వం పైన ఇంత తీవ్రంగా ఆగ్రహ జ్వాలలు రావడానికి కారణము ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్ళకు కట్టినట్టు, ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఏమి చేసే విధంగా లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సైనికులందరూ కూడా ఈరోజు ప్రజలకు అందరూ కూడా తెలియజేశారు. ఇదే ప్రభుత్వానికి మింగుడు పడతలేదు. అదే మీరేమో మింగుడు పడతలేరు, మీరేం తెలియజేసిన మీరు అంటున్నారు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినంతా కూడా పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి, లేకపోతే ఒక కాంగ్రెస్ నాయకుడు ఏమంటాడు వీళ్ళందరూ ఈపుల వల్ల కొడతా అని చెప్పేసి ఒకరు అంటాడు, లేకపోతే ఒక సాక్షాత్తు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో లాగులో తొండ పెడతాను ఒకరు అంటారు. ఆ తర్వాత రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే కూడా ఇది పార్టీలకు అంటగడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఇది నిజమా అబద్ధమా? అదే ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు మింగుడు పడతలేదు వాళ్ళకి 100%. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది. సో దీనికి ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి, వీళ్ళ గొంతులు ఎట్లా నొక్కాలి, అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ ప్రజలందరినీ కూడా ఎప్పటి చైతన్యపరుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సైనికులందరినీ కూడా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి దాని మీద ఇలా వాళ్ళు వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం అయితే ఎవరైతే ఉన్నారో ఏఐసిసి పర్యవేక్షణలో కూడా కొందరు ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. మీరు ముందు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గొంతు నొక్కుర్రి, లేకపోతే ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం నడిచేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు, ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇతర రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి మీ వైఫల్యం మొత్తం కూడా, ప్రజల తిరుగుబాటు మొత్తం కూడా, దీని ఇంపాక్ట్ వేరే రాష్ట్రాల ఎన్నికల మీద పడేటువంటి అవకాశం ఉన్నది. ముందు మీరు అక్కడ దీనికి ఆరిజిన్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గొంతు నొక్కురి, మీరు వాళ్ళు భయపెడతారా, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతారా, లేకపోతే వాళ్ళని ఏం చేస్తారు మీకు వదిలేస్తున్నాము, లేకపోతే మీరు కౌంటర్గా మీ సోషల్ మీడియా టీంని తయారు చేసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మీద కౌంటర్ అటాక్ చేస్తారా అనేటువంటి సూచనలు వాళ్ళకు వచ్చినాయి. దీని తగ్గట్టుగా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. గ్రౌండ్ మీద ప్రజలే వచ్చి, రైతన్నలే వచ్చి నిరసన తెలియజేసినా కూడా దానికి పార్టీల కంట కట్టేటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాము. పలానా పార్టీ నాయకులు, విపక్ష పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు, దాని తగ్గట్టుగానే వీళ్ళు మా మీద ఇట్లాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారని చెప్పేటువంటి ప్రయత్నం చేసి మనం చూసినాం. 2-3 రోజుల నుంచి అదే నడుస్తూ ఉంటుంది. కానీ ప్రజల్లో ఆర్గానిక్ గా, న్యాచురల్ గా వచ్చినటువంటి నిరసనలను కూడా ఈరోజు పార్టీల కంటగట్టి తప్పించుకునే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. అదే విధంగా వాళ్ళు విఫలమయ్యారు, ఏది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు కావచ్చు, వందల సంఖ్యలో వాళ్ళు ఇచ్చినటువంటి అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు కావచ్చు, ఏది కూడా ఇవాళ వాళ్ళు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు అన్నట్టు ఇప్పుడు డైవర్టివ్ పాలిటిక్స్ మీద వాళ్ళు దృష్టి పెట్టారు. డైవర్ట్ చేయాలి, ప్రజల మూడుని డైవర్ట్ చేయాలి. ఏదైనా ఒక సంచలనం కలిగించేటువంటి వార్తలు ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి వదలాలి ప్రజల్లోకి. ఏదైనా ఒకటి వివాదాస్పదమైన, లేకపోతే ఒక సంచలనాత్మకమైన అబద్ధమో నిజమో ప్రజల్లోకి వదిలి దాన్ని చర్చనీయాంశం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఫలానా నాయకుని మీద ఒక సంచలనాత్మకమైన ఆరోపణ చేయాలి, ఎవరైనా మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎవరో ఒకరు చేయాలి. ఏదో ఒకటి ఇట్లా డైవర్టివ్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టిర్రు. పని చేసే చేత కాదు. 6 గ్యారంటీలు కావచ్చు, హామీలను కానీ అమలు చేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అన్ని స్థాయిలో, అన్ని సెక్టార్లలో ఈరోజు ప్రభుత్వం విఫలమైంది. ప్రజలకు కూడా మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు, ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఇట్లాంటి ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఇంకేం చేయలేని పరిస్థితుల్లో ఇట్లాంటి అడ్డదారులు దొక్కుతా ఉన్నారు.
ఇట్లాంటి ప్రభుత్వం అసలు ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా చూడలే. ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ప్రజలు తిరగబడతా ఉంటే ఇంటర్నెట్ సేవలను కూడా ఈరోజు నిలిపివేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం అనేది మనం రెగ్యులర్గా ఎక్కడ వింటాం మన భారతదేశంలో. జమ్మూ కాశ్మీర్లో, ఇంతకుముందు అస్సాంలో ఉల్ఫా అనే ఒక తీవ్రవాద సంస్థ ఉంటుంది అక్కడ, లేకపోతే నాగాలాండ్లో, బర్మా బార్డర్లో ఉన్నటువంటి నాగాలాండ్లో అక్కడ నాగా తీవ్రవాదులు ఏదైనా ఇట్లాంటి చర్యలు పాల్పడినప్పుడు ఇట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితులలో ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలని ఎప్పటికప్పుడు ఇట్లా పర్యవేక్షిస్తాయి, లేకపోతే నిషేధిస్తాయి. మనం ఎప్పుడైనా మన రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిషేధించడం ఎప్పుడైనా చూసినామా? మన తెలంగాణ ఉద్యమంలో కూడా యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా సంఘటితమై ఇంత పెద్ద ఉద్యమం జరిగినా కూడా ఇంటర్నెట్ సేవల్ని నిషేధించినటువంటి దాఖలాలు చూడలేము. సమైక్య పాలనలో కూడా చూడలేము. మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈరోజు ప్రజలు తిరుగుబడతా ఉంటే ఆ ప్రజల తిరుగుబాటును కూడా మరింత అది ఫ్లేరప్ కాకుండా ఇతర అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసేటువంటి ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలకి ఈరోజు ప్రభుత్వం పాల్పడతా ఉంది.